రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. అబద్ధాలు, చిన్న చిన్న అబద్ధాలు ప్రేమికుల మధ్య బాగుంటాయి, పాలిటీషియన్స్ మధ్య బాగుండవు. పాలిటీషియన్స్ అబద్ధమాడితే తమ క్రెడిబిలిటీ, విశ్వసనీయత పోతుంది, వాళ్ళను నమ్మడం అసాధ్యమవుతుంది. అయితే కొందరు వ్యక్తుల్ని పైకి లేపడం కోసము కొన్ని అబద్ధాల కట్టుకథల మీద కొన్ని మేడలు కట్టేస్తారు. ఆ వేదిక మీదకి ఎక్కించేసి ఒక వ్యక్తిని హీరోగా తయారు చేస్తారు. హీరోగా తయారు చేసిన తర్వాత ఆయన్ని ఉద్యమాల కోసం రెడీ చేస్తారు. ఆయనని ఒక ఐకాన్గా ప్రజల ముందు పెడతారు. ఆయన నిరాహార దీక్ష చేస్తే ప్రపంచమంతా బద్దలైపోతున్నట్టుగా హడావిడి చేస్తుంటారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉండగా ఈయన మాత్రము ఏమీ తిననట్టుగా కూర్చుని నిరాహార దీక్ష చేస్తున్నారు. 20వ రోజుకి ప్రవేశించింది. ఆయన పేరు సోనం వాంగ్చుక్. సోనం వాంగ్చుక్ అనగానే మనందరి కళ్ళల్లో, మనందరి మనసుల్లో మెదిలేదేంటి? ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆవిష్కర్త, 400 రకాల ఆవిష్కరణలు చేసి, డిస్కవరీలు చేసి ఆయన పేటెంట్లు పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా చాలా అత్యాధునికమైనటువంటి విద్యా పద్ధతిని, స్కూల్లో ఈ బట్టి పట్టించేటటువంటి విద్య కాకుండా అద్భుతమైనటువంటి పద్ధతిలో విద్యను ప్రమోట్ చేసేటటువంటి ఒక వ్యక్తిలాగా అట్టడుగు వర్గం నుంచి పేదవాడిగా వచ్చి పైకి వెళ్ళినట్టుగా, ఉన్నత స్థానానికి వచ్చినట్టుగా, రమన్ మెగసెసే అవార్డు గెలిచినట్టుగా ఉన్నటువంటి ఒక చిత్రం మనందరి మనస్సుల్లో మెదులుతుంది. ఫున్సుక్ వాంగ్డు అని 2009లో వచ్చినటువంటి 3 Idiots, ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోయే ఈ సోనం వాంగ్చుక్ అన్నటువంటి భావన మనసులో కలుగుతుంది. ఎందుకంటే అలాంటి ఇంప్రెషన్ ఆ సినిమా ఇచ్చింది, ఆ తరువాత జరిగినటువంటి మీడియా ప్రచారం ఇచ్చింది. ఫున్సుక్ వాంగ్డో ఆఫ్ 3 Idiots అని సోనం వాంగ్చుక్ని అనేక వేదికల మీద పరిచయం చేశారు. దాంతో గోబెల్స్ పద్ధతిలో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమై కూర్చుంటుంది. నిజానికి ఫున్సుక్ వాంగ్డో ఇప్పుడు ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు? 3 డిమాండ్స్ ఆయనవి. మొట్టమొదటి డిమాండ్ పర్యావరణ పరిరక్షణ. రెండవ డిమాండ్ లద్దాఖీ రాజ్యాంగపరమైనటువంటి ఒక హోదా లభించాలి. మూడవ డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ 3 డిమాండ్స్కి సంబంధం లేదు, కానీ ఈ 3 డిమాండ్స్ తీసుకుని ఆయన అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిన కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనుకుంటున్నారు. వీళ్ళందరూ ఆందోళన చేయటం వల్ల మామూలుగానే పోవలసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ మరింత కాలం మంత్రిగా కొనసాగేటటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్కి మేలు చేస్తున్నారు, వాస్తవంగా ఒక్క మాటలో చెప్పాలన్నట్టయితే. అయితే ఈ సోనం వాంగ్చుక్ విషయంలో ఏదైతే ఒక పురాణ పురుషుడి ఇమేజ్ని సృష్టించి, ఒక లెజెండరీ పర్సన్ ఇమేజ్ని సృష్టించే ప్రయత్నం చేశారో దానిలో నిజం ఏమిటి? ఆయన పేరిట 400 పేటెంట్లు ఉన్నాయని చెప్తున్నారు. పేటెంట్ల జాబితాలో వెతికితే ఈ సోనం వాంగ్చుక్ పేరు మీద ఒక్క పేటెంట్ కూడా లేదు. అంటే ఒక్క పేటెంట్ లేకుండా ఆయన 400 పేటెంట్లు సాధించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆవిష్కర్త, ఇన్నోవేటర్ అన్నటువంటి ఇమేజ్ని ఎవరు సృష్టించారు? ఆయన కూడాను అఫీషియల్గా ఇంత మటుకు కాదనలేదు, కానీ ఎవరన్నా నిలదీసి ప్రశ్నిస్తే మాత్రము అవన్నీ నాకు సంబంధం లేదు, ఎవరో ప్రచారం చేస్తే నేనేం చేస్తాను అంటున్నారు. రెండవ ముఖ్యమైన, ఈయనని చాలా పెద్దవాడిగా చేసి చూపించి ఈయన చాలా ఇన్నోవేటర్ అన్నట్టుగా చూపించారు. ఆ రకమైనటువంటి ఇన్నోవేషన్ ఏమీ లేదు. ఈయన స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో అన్ని స్కూళ్ళలో నేర్పించేటటువంటి అన్ని విద్యలు నేర్పించటమే కాకుండా దాంతోపాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ అవి ఇవి చేయటం నేర్పిస్తారు. అలాంటి అనేక స్కూళ్ళు ఉన్నాయి. కాబట్టి సోనం వాంగ్చుక్ ప్రత్యేకత ఏంటి? ఏమీ లేదు. మూడవది, ఈయన పేదవాడా? ఈయన పేదవాడు కానే కాడు. అట్టడుగు వర్గం నుంచి సినిమాలో చూపించినట్టుగా ఒక తోటమాలి కుమారుడు కానే కాదు. ఈయన జమ్మూ కాశ్మీర్లో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి సోనం నమ్గ్యాల్ కుమారుడు.
ఆయన తండ్రి అనేకసార్లు ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు. వాళ్ళు అసలు లద్దాఖ్లో ఉండరు, వాళ్ళ నివాస భవనం శ్రీనగర్లో ఉంది. శ్రీనగర్లో అత్యంత విలాసంగా లద్దాఖ్కి 100 మైళ్ళ దూరంలో నివసించేటటువంటి ఒక ధనిక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి సోనం నమ్గ్యాల్. కానీ పత్రికల్లో జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటి? 3 ఇడియట్స్ హీరో, ఫుంగ్సుక్ వాంగ్డో, 400 పేటెంట్లు, గొప్ప ఇన్నోవేటరు, పేద వర్గాన్ని నుంచి వచ్చినవాడు. తాను పేద వర్గాన్ని నుంచి రాలేదని చెప్పి సోనం నమ్గ్యాల్ స్వయంగా అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు. కానీ మనం ఒక కట్టుకథను సృష్టించాము, ఆ కట్టుకథ మేడ నుంచి ఈయనని దిగనివ్వటం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయనకి మద్దతుగా అనురాగ్ కశ్యప్ కావచ్చు, స్వరా భాస్కర్ కావచ్చు, శ్రేయా ధన్వంతరి కావచ్చు, జీనత్ అమాన్ కావచ్చు, అభయ్ దేవల్ కావచ్చు, స్వానంద్ కిర్కిరే కావచ్చును, సోనీ రజ్దాన్ కావచ్చును, షబనా ఆజ్మీ కావచ్చు, రత్న పాఠక్ షా కావచ్చు, నసిరుద్దీన్ షా కావచ్చు, వీళ్ళు గళం విప్పుతున్నారు. కానీ వీళ్ళందరూ కూడాను అదే లెఫ్ట్ లిబరల్ ఇకో సిస్టమ్కి చెందినటువంటి వాళ్ళు. ఈ దేశంలో ఏ జాతీయవాద వ్యతిరేక ఉద్యమం జరిగినా గళం విప్పేటటువంటి స్వరా భాస్కర్లు, తర్వాత నసిరుద్దీన్ షాలు ఇక్కడ కూడా గళం విప్పుతున్నారు. కాబట్టి కొత్తగా యాడ్ అయినది ఏమిటి? కాబట్టి సోనం వాంగ్చుక్ యొక్క గతం ఏమిటి అని గనక పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి నిజాలు బయటపడతాయి. నిజానికి 2025 సెప్టెంబర్లో లద్దాఖ్లో హింసకి ఈయన కారణం. 4 చనిపోవడానికి ఈయన కారణమయ్యారు. నేపాల్కి చెందినటువంటి కొందరు యువకుల్ని ఏదో రకంగా లద్దాఖ్లోకి రప్పించి వాళ్ళ ద్వారా హింసకు పాల్పడ్డటువంటి కేసు ఆయన మీద ఉంది. చాలా కాలం జైల్లో ఉండి బయటకు వచ్చారు. ఈ మధ్య బయటకు వచ్చారు. వాస్తవానికి గొడవ ఎక్కడుంది? గొడవ ఎక్కడంటే ఈయనకు ప్రభుత్వం 135 ఎకరాల భూమిని ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయడం కోసం ఇచ్చింది. దాని మొత్తం విలువ దాదాపు 30 కోట్లు. ఇచ్చినటువంటి 4 సంవత్సరాల్లో అక్కడ ఏ రకమైనటువంటి పని చేయలేదు, యూనివర్సిటీని ఏర్పాటు చేయలేదు. 1 ఇయర్ లోపల యూనివర్సిటీ ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. అది ఏమాత్రం ముందుకు వెళ్ళలేదు. పైగా లీజ్ అమౌంట్ కట్టడం మానేశారు. వాస్తవానికి ఇలాంటి లీజులు చాలా తక్కువ ధరకి లీజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లీజ్ అమౌంట్ను కూడా ఆయన కట్టడానికి నిరాకరించారు, కట్టడం మానేశారు. దాంతో ఆ భూమిని ప్రభుత్వం వాపస్ తీసేసుకుంది. ఎందుకంటే యూనివర్సిటీ కట్టడం లేదు. హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ లెర్నింగ్, హియాల్ అనే పేరుతోటి ఈ యూనివర్సిటీని కట్టడానికి ప్రయత్నం చేశారు. పైగా అన్నిటికన్నా ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ యూనివర్సిటీ నిర్మాణం కోసము FCRA నిబంధనలను ఉల్లంఘించి డబ్బును తీసుకొచ్చారు. FCRA నిబంధనలను ఉల్లంఘించి డబ్బు తీసుకుని రావడము చాలా తీవ్రమైనటువంటి నేరము. కాబట్టి ప్రభుత్వము ఆ కేసుల్ని కూడా ఈయన మీద నమోదు చేసింది. దాని సెక్షన్ 17 ఆఫ్ FCRA యాక్ట్ 2010 ప్రకారం ఆయన మీద కేసులు నమోదు చేసింది. ఈ కేసులన్నింటినీ తప్పించుకోవాలన్నట్టయితే, ఆ 135 ఎకరాల భూమిని మళ్ళీ పొందాలన్నట్టయితే, ఏ రకమైనటువంటి లీజు చెల్లించకుండా ఈ భూమిపైన స్వామి కావాలనుకుంటే, అధిపతి కావాలంటే, కొత్త జమీందారు కావాలన్నట్టయితే ఏదో ఒక పేరిట ఉద్యమం చేయాలి. కాబట్టి నీట్ ఎగ్జామ్కి సోనం వాంగ్చుక్కి సంబంధం లేదు. నీట్ ఎగ్జామ్ ఫలితము కానీ, నీట్ ఎగ్జామ్ ఎగ్జామ్ కానీ, దాని తర్వాత అందులో విద్యార్థులు పాల్గొన్నది, ఫలితాలు వెలువడేసి మళ్ళీ అడ్మిషన్లు అయిపోయినా వీరికి సంబంధం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి ఒక డిమాండ్ను పెట్టి, ఇది పైకి చూపించే డిమాండ్ మాత్రమే. వాస్తవానికి 135 ఎకరాలు లీజు కట్టకూడదు. అదేవిధంగా తన మీద ఉన్నటువంటి FCRA కేసులు ఎత్తివేయాలి. లద్దాఖ్లో తాను ఇష్టారాజ్యం చేసేందుకు అనుమతినివ్వాలి. దీనికోసం సోనం వాంగ్చుక్ కూర్చున్నారు. సోనం వాంగ్చుక్ చుట్టూ ఫుంగ్సుక్ వాంగ్డు అనేటటువంటి ఒక కల్పిత పాత్రను ఆయనలో పరకాయ ప్రవేశం చేయించి ఆయన చాలా గొప్పవాడని చూపించేటటువంటి ప్రయత్నం ఒక వర్గం మీడియా చేస్తోంది, ఒక వర్గం లెఫ్ట్ లిబరల్ ఎకో సిస్టమ్ చేస్తోంది. వీళ్ళందరూ కూడాను ఆయన హీరోగా చేసి చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మన ఫిలిప్పీన్స్లో ఉన్న మెగసెసే అవార్డు వాళ్ళు ఇలాంటి జీవితంలో పాకి వాళ్ళ దగ్గరకు వెళ్ళని వాళ్ళకి పారిశుద్ధ్య కార్మికుల కోసం పనిచేసినట్టుగా
మెగసెసే అవార్డులు ఇచ్చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, ఆ మెగసెసే అవార్డు పొందినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ దేశంలో అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి వాళ్ళే. ఇలాంటి మెగసెసే పొందిన వాళ్ళలో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. కాబట్టి ఈ అవార్డు, దాని వెనుకున్నటువంటి రాజకీయాలు, ఎందుకు కొందరిని ప్రాపప్ చేస్తున్నారు, కొందరిని హీరోలుగా చేస్తున్నారు, ఈ గేముని తెలివైన వాళ్ళు చాలా సులువుగా అర్థం చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.